బాహుబలి మూవీతో సంచలనం సృష్టించి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా దూసుకెళ్లిపోతున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ క్రేజ్ మాత్రం ఏమాత్రమూ తగ్గలేదు. ఫ్లాప్ మూవీతో కూడా ఫస్ట్ డే 100 కోట్లకి పైగా కలెక్ట్ చేస్తున్నాడంటే ప్రభాస్ ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కల్కి మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ క్రియేట్ చేసి బాలీవుడ్ ని షేక్ చేస్తున్న సందర్భంగా స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్, బాలీవుడ్ అంటే ఇండియన్ సినిమా ఇలా ఉండేది. ఇప్పుడు టైం మారింది. ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా, తెలుగు సినిమా అంటే ఇండియన్ సినిమా అనే పరిస్థితికొచ్చింది. తెలుగు సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో రికార్డు కలెక్షన్స్ వసూలు చేస్తూ బాక్సాఫీసుని షేక్ చేస్తున్నాయి. మన స్టార్ల ముందు బాలీవుడ్ టాప్ హీరోలు నిలబడలేకపోతున్నారు. మన సినిమాల ముందు బాలీవుడ్ సినిమాలు తేలిపోతున్నాయి. బాహుబలి తర్వాత సలార్ మినహా ప్రభాస్ సినిమాలు ఫ్లాప్ అయినా కలెక్షన్స్ మాత్రం వావ్ అనిపించేలా వచ్చాయి. ఇప్పుడు కల్కి ప్రభాస్ సినిమాలన్నింటినీ మించిపోయేలా రికార్డు కలెక్షన్స్ తో దూసుకువెళ్తోంది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ సినిమాలు తొలి రోజు 10 నుంచి 15 కోట్లు వసూలు సాధిస్తే కల్కి కేవలం హిందీ వెర్షనే ఫస్ట్ డే 25 కోట్లు కలెక్ట్ చేసేలా ఉంది. షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ మినహా గత కొన్నేళ్లలో ఏ బాలీవుడ్ మూవీ తొలి రోజు ఈ స్థాయిలో రాబట్టలేదు. కల్కి ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 200 కోట్ల మార్కును ఈజీగా క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాల మాట. దీనిని బట్టి బాలీవుడ్ సూపర్ స్టార్లను మించిన ఇమేజ్ మార్కెట్ ప్రభాస్ కున్నాయి అనేది క్లియర్ గా తెలుస్తోంది. కల్కి క్రేజ్ చూస్తుంటే ఫుల్ రన్ లో సరికొత్త రికార్డ్ సెట్ చేయడం ఖాయమనిపిస్తోంది. మరి కల్కితో ప్రభాస్ ఏ రేంజ్ రికార్డ్ క్రియేట్ చేస్తాడో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ క్రేజీ మూవీ విశ్వంబర మల్లెడి వాషిస్ తెరకెక్కిస్తున్న విశ్వంబర శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సంక్రాంతికి విశ్వంబర ప్రేక్షకుల ముందుకి రానుంది. మరి విశ్వంబర మూవీ తర్వాత చిరు మూవీ ఎవరితో అనేది ఆసక్తికరంగా మారింది. అయితే 3 కథలు విని ఫైనల్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ ముగ్గురు దర్శకులు ఎవరు? చిరు నెక్స్ట్ మూవీ ఎవరితో? మెగాస్టార్ చిరంజీవి నటించిన రీమేక్ భోళా శంకర్ మూవీ డిజాస్టర్ అవడంతో ఈసారి ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ సాధించడం కోసం ఒరిజినల్ కథని నమ్ముకున్నారు. అదే విశ్వంభర. బింబిసారా మూవీతో సక్సెస్ సాధించిన వశిష్ఠ్ రెండో సినిమాకే ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్ సొంతం చేసుకున్నాడు. తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ మూవీని పక్కా ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ లో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ను ఆగస్టుకి కంప్లీట్ చేసి సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ క్రేజీ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. విశ్వంబర మూవీ తర్వాత చిరు నెక్స్ట్ ఏంటి అంటే ముగ్గురు దర్శకులు చెప్పిన కథలు విని ఫైనల్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ ముగ్గురు దర్శకులు ఎవరంటే గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్, గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా, జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ ముగ్గురు దర్శకులు చిరంజీవికి కథ చెప్పడం జరిగింది. ప్రచారంలో ఉన్నట్టుగా ఈ ముగ్గురు దర్శకులు చెప్పిన కథలనే ఫైనల్ చేశారా లేక వేరే డైరెక్టర్స్ చెప్పిన స్టోరీకి ఓకే చెప్పారా అనేది తెలియాల్సి ఉంది. నెక్స్ట్ మూవీ ఎవరితో అంటే హరీష్ శంకర్తో అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. హరీష్ శంకర్ ప్రస్తుతం రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ 90% షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మూవీని కంప్లీట్ చేసి చిరుతో మూవీని హరీష్ శంకర్ స్టార్ట్ చేస్తాడని వార్తలొస్తున్నాయి. మరి త్వరలోనే చిరు, హరీష్ శంకర్ మూవీని అనౌన్స్ చేస్తారేమో చూడాలి. పుష్ప 2 ఆగస్టు 15న రిలీజ్ అని ప్రకటించారు. ఆ తర్వాత ఊహించని విధంగా ఈ క్రేజీ మూవీ డిసెంబర్ 6కి వాయిదా పడింది. దీంతో పుష్ప 2 రిలీజ్ డేట్ అయిన ఆగస్టు 15న డబుల్ స్మార్ట్ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు పూరి జగన్నాథ్. డబుల్ స్మార్ట్ కి మంచి రేట్ దొరికింది అనుకుంటుంటే ఇప్పుడు ఈ మూవీతో పోటీకి సై అంటున్నారు. 1 కాదు 2 కాదు ఏకంగా 3 సినిమాలు డబుల్ స్మార్ట్ తో పోటీకి సై అంటున్నాయని వార్తలైతే వస్తున్నాయి. ఇంతకీ ఆ 3 సినిమాలు ఏంటి? నిజంగానే పోటీలో ఉంటే డబుల్ స్మార్ట్ పోటీని తట్టుకుంటాయా? పుష్ప 2 వాయిదా పడ్డంతో ఇండిపెండెన్స్ డేని వాడుకోవాలని పలువురు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ముందుగా డేట్ లాక్ చేసి అనౌన్స్ చేసింది పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్. ఎనర్జెటిక్ హీరో రామ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. మార్చి 8న ఈ సినిమా రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఇప్పటికే బాగా ఆలస్యం అవ్వడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. త్వరలోనే మ్యూజిక్ జాతర పేరుతో సాంగ్స్ రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. డబుల్ స్మార్ట్ మూవీతో పెద్ద సంస్థలు నిర్మించిన చిన్న సినిమాలు పోటీకి సై అంటూ ఉండడం విశేషం. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, బావమర్ది నితిన్ నార్నే నటించిన ఈ మూవీని కూడా ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, బన్నీ వాసు నిర్మించడంతో థియేటర్స్ ప్రాబ్లం ఉండదు. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న మూవీ లక్కీ భాస్కర్.
ఈ మూవీని సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఆ తర్వాత దేవర ఆ డేట్కి వస్తుందని అనౌన్స్ చేయడం బట్టి లక్కీ భాస్కర్ రిలీజ్ డేట్ మారనుంది అనేది తెలుస్తోంది. ఈ మూవీని కూడా ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నారని వార్తలొస్తున్నాయి. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇలా డబుల్ ఇష్మార్ట్తో 3 సినిమాలు పోటీకిస్తాయి అంటున్నాయి. దీంతో డబుల్ ఇష్మార్ట్కు ఈ సినిమాలు గట్టి పోటీ ఇస్తాయా, లేక ఈ సినిమాలు డబుల్ ఇష్మార్ట్ పోటీని తట్టుకొని నిలబడతాయా అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఏం జరగనుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.